ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి దేవుడు మనకిచ్చిన కీర్తన 46వ కీర్తన. మరి కీర్తన చూసుకున్నట్లయితే కోరాహ కుమారులు మరి రచించిన కీర్తన ఈ కీర్తన. ఆ కీర్తనలో మొదటి వచనం చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కోరాహ కుమారులు మరి గురించి మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో మరి కోరాహ కుటుంబము, మరి దాతాను, అబిరాము, మరి వీళ్ళంతా కూడా కలిసి మోషే యొక్క ఆధిపత్యానికి విరుద్ధంగా, అంటే మీరే పరిశుద్ధులా, మేం పరిశుద్ధులం కాదా, మేము కూడా పరిశుద్ధులమే, దేవుడు మా మధ్యలో కూడా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో మరి దేవుడు నియమించిన ఆ క్రమాన్ని వాళ్ళు ఎదురిస్తూ మోషే మీద తిరుగుబాటు చేసిన వారిగా, మోషేకి వ్యతిరేకంగా మరి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా ఉంటాయి. 9వ వచనం 16:9 అక్కడ మోషే అంటాడు చూడండి, తన మందిరం సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. వాళ్ళు లేవి గోత్రపు వారే, కానీ వాళ్ళు దేవుడి యొక్క మందిరపు సేవ చేయడానికి వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అక్కడ? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనిను కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. చూసారా, వాళ్ళు ఇదే కాదు, మాకు యాజకత్వం కూడా కావాలి, మీరే గొప్ప వాళ్ళ, మీరే పెద్ద గ్రేటా, మాకు కావాలన్నప్పుడు నిజంగా దేవునికి మోషే ఎంతో కోపపడి అక్కడ ప్రార్థన చేస్తాడు దేవునికి. అందుకు మోషే 15వ వచనంలో చూడండి, మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గడియైనను వారి యొద్ద నేను ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికైనా నేను హాని చేయలేదు అని యెహోవా యొద్ద మనవి చేస్తున్నాను. ఎంతో బాధతో, ఎంతో దుఃఖంతో మరి మోషే ప్రార్థన చేసినప్పుడు నిజంగా అక్కడ దేవుడి యొక్క కోపం, దేవుడి యొక్క ఉగ్రత మనం చూస్తాం. భూమి అంతా కూడా మరి నోరు తెరిచి వాళ్ళందరినీ కూడా మింగివేసినట్లు 250 మందిని అక్కడ మరి మింగివేసినట్లుగా భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను, కోరాహ సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మింగివేశారు. వాళ్ళంతగా అసలు మరి కోపగించుకున్నట్లుగా దేవుడు ఎంత కోపం, ఉగ్రత వాళ్ళ మీద చూపించాడు. కానీ కోరాహ కుమారులు దేవుడి యొక్క కోపాన్ని చూస్తారు, కానీ దేవుడి యొక్క కృపని కోరాహ కుమారులు వాళ్ళు చూడండి, వాళ్ళు చూశారు. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఆశ్రయంగా చేసుకుంటే, ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటే, మనం ఏ విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి కూడా మనకు భయపడాల్సిన అవసరం లేదు అని ఎంతగానో తగ్గించుకున్నారు వాళ్ళు మరి పితరులు నడిచిన మార్గంలో వాళ్ళు నడవలేదు. వాళ్ళు మరి చూడండి, ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుణ్ణి ఎవరైతే ఒక దుర్గంగా చేసుకుంటారో, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, అసలు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదండి. కానీ మన జీవితంలో మన డబ్బే మనకు ఒక దుర్గంగా, లేకపోతే చూడండి మన చదువు, మన ఉద్యోగమే అదే మనకు ఒక స్ట్రెంగ్త్. అందుకే దావీదు అంటాడు, యెహోవాయే నా బలం అంటాడు. ఈరోజు నీ బలం ఏదో, నీ బలము దేంట్లో నీ బలాన్ని చూసుకుంటున్నావో. ఈరోజు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మచ్చు. నువ్వు మనుషులను నమ్మావంటే నీ జీవితంలో మోసపోతావు. మనుషులను నమ్మావంటే మోసపోతావు, రాజులను నమ్మావంటే మోసపోతావు ఈరోజు. అందుకే మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, స్నేహితులు యందు నమ్మిక ఉంచవద్దు. చాలా మంది స్నేహితులు నమ్ముతారు, స్నేహితులు నమ్మి మోసపోతూ అంటారు.
నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు, మోసపోతారు. వాళ్ళనే ఎంతో బలంగా భావించుకుంటారు. ముఖ్య స్నేహితుని యందు నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని దాన్ని ఎదుట నీ పెదవులకు ద్వారమునకు కాపు పెట్టుము. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతున్నావో వాళ్ళు నమ్మావంటే నీ జీవితంలో చూడండి, మనం బాగా ఎవరినైతే నమ్మి మనం అన్ని షేర్ చేసుకుంటామో వాళ్ళే నిన్ను మోసం చేస్తారు, వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. కాబట్టి ఈరోజు మనం నమ్మాల్సింది ఎవరిని? దేవుణ్ణి. దేవుణ్ణి, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు నీకు దేవుడు నిజంగా నువ్వు ఆయన నమ్మితే నువ్వు కదిలిపోవు. నీ పరిస్థితుల్లో నీకు అన్ని విధాలుగా ఆయన సహాయం చేసే దేవుడు. నీకేం కావాలంటే అది సహాయం చేసే దేవుడు. ఆయన నీకు సియోనులో నుంచి నీకు కావలసిన వాక్యాన్ని పంపిస్తాడు, నీకు కావలసిన ఆదరణకరమైన మాటలు నీకు పంపిస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు, అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తాడు. ఎవరు ఏ క్షణంలో చూడండి, మనుషుల ద్వారానే సహాయం వస్తుంది, కానీ ఎవరు అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనే నీకు చూపిస్తాడు ఆ మనిషిని. కాబట్టి ఈరోజు ఆపత్కాలంలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకు తెలుసా? ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయనే నాకు దుర్గము, ఆయనే నాకు ఆశ్రయము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ జీవితంలో భూమి మార్పు నొందొచ్చు. చూడండి, ఈ రోజున్న ఉద్యోగం రేపు ఉండకపోవచ్చు. చాలా మంది ఉద్యోగం లేదని, లేకపోతే ఉద్యోగం పోతుందేమో అనుకొని రకరకాలుగా భయపడతా ఉంటారు. భూమి మార్పు నొందినను మనుషులు మారిపోవచ్చు. నువ్వు నమ్ముతున్న వాళ్ళు నీకు చూడండి నిజంగా సహాయం కావాల్సిన సమయంలో వాళ్ళు ఫోన్ ఎత్తరేమో. నీకు అవసరం ఉంటే ఫోన్ చేయంటారు, కానీ నిజంగా మనము అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తరు. వాళ్ళు మారిపోవచ్చు. నడి సముద్రములలో పర్వతములు మునిగిపోను. పర్వతం లాంటి మనుషులే, వాళ్ళు కూడా మునిగిపోయే పరిస్థితులు వస్తాయి. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఒట్టి ఊపిరి వంటి వాళ్ళే కదా, వాళ్ళు మునిగిపోతారు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు చూడండి, మనుషులు ఒక సముద్రము ఎలాగైతే పొంగుకుంటూ మీదకొస్తుందో అట్లా నురుగు కక్కుతూ మీదకు వచ్చినప్పటికీ కూడా, అలా నిన్ను బెదిరించి నీ మీదకు వచ్చినప్పటికీ కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు భయపడుతున్నాము అంటే దేవుణ్ణి నువ్వు ఆశ్రయించట్లేదేమో, దేవుడు నీకు ఒక దుర్గంగా లేదేమో, ఆయన నువ్వు నమ్మట్లేదేమో, నాకు దేవుడు సహాయం చేయడు అని నువ్వు డౌట్ పడుతున్నావేమో. ఈరోజు హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడదాం, దేవుని నమ్ముదాం. ఈరోజు మనం నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఈరోజు ఏ పరిస్థితి వచ్చినా కానీ దేవుడు నాకు న్యాయమే చేస్తాడు, ఆయనది న్యాయమైన తీర్పులని మనం నమ్మాలా. ఈరోజు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని మనం ఈరోజు నమ్మాల. మనం చెప్పుకుందాం, ఈరోజు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనకి ఏ ఆపద వచ్చినా దేవుడు నాకు సహాయం. మనం ఏం చేస్తామంటే మనం అనుకున్న వేలోనే దేవుడు ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటాం. మనకు ఒక కష్టం వచ్చింది, దేవుడు ఈ రకంగా ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటాం మనం, కానీ దేవుడు అలా ఇవ్వడండి. మనం వెయిట్ చేయాలి. దేవుడు ఏ రకంగా మనకి జవాబిస్తాడో మనం వెయిట్ చేయాలా, ఆయన నమ్మాలా, ఆయన చేసే కార్యాలను నమ్మాలా. ఒక నది గలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. ఒక నది కలదు. ఆ నది ఈరోజు, ఆ నది మనమే.
ఆ నది మనం ఎలా ఉండాలంటే ఈరోజు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. సామెతల్లో ఉంటది 21 సామెతల్లో, రాజు హృదయం అంట యెహోవా చేతిలో, రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నదంట. ఆయన తన చిత్తవృత్తి చెప్పున దాన్ని తిప్పును. మన రాజు అంటే మనమే. రోజు నిజంగా మన హృదయం దేవుని చేతిలో ఒక నీటి కాలువ వలె. చూడండి, ఒక వ్యవసాయకుడు ఆ నదిలో ఆ కాలువను తవ్వి ఎక్కడ చెట్లు మరి ఎండిపోతున్నాయో, ఎక్కడ నీళ్ళు అవసరమో అటువైపుకి ఆ కాలువను తవ్వుతూ ఉంటాడు. ఈరోజు మనం కూడా దేవుని చేతిలో ఒక నీటి కాలువలే మనం ఉండాలి. అది సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ పట్టణమును స్థలమును సంతోషపరచుచున్న మనం అనేక మందిని మనం సంతోషపరిచేవారిగా, దేవుడు నువ్వు ఇటువైపు వెళ్ళు అంటే ఇటువైపు వెళ్ళేవారిగా, దేవుడు ఎటు తిప్పితే అటు వెళ్ళాలండి. నిన్న మేము అనుకోకుండా ఒక ఫ్యామిలీ మరి నలుగు ఫంక్షన్, పెళ్లికి వాళ్ళు సిద్ధపడుతున్నారు, నలుగు ఫంక్షన్ కి పిలిచారు. మరి మేమే వెళ్ళి అక్కడ ప్రేయర్ చేయాలి అని చెప్పారు వాళ్ళు. కానీ ఆ ఉదయకాలంనే దేవుడు మరి నాకు ఒకళ్ళ గురించి బయలుపరిచి, వాళ్ళు ఎంతో మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు అని చూపించినప్పుడు మేము ఆ ఫంక్షన్కి వెళ్ళాం. కానీ వెళ్ళిన నిమిషంలోనే అసలు ఎట్లా అంటే, నేను అనుకోలేదు అసలు మా హస్బెండ్ వెళ్దాము మనం వాళ్ళ ఇంటికి ప్రేయర్ చేద్దాము అని అంటారని నేనైతే అనుకోలేదు. కానీ నేను ఆ కళను పెట్టి మనసులో పెట్టుకొని ఉన్నా. ఆయన ఫంక్షన్కి వెళ్ళిన నిమిషంలోనే, లేదు మనము అటు సైడ్ వెళ్దాము, వాళ్ళ ఇంటికి వెళ్దాము ఒకసారి అని చెప్తే ఫంక్షన్ మధ్యలోంచే మేము లేసి వచ్చేసాం, ఎవరు ఏమన్నా అనుకొని అని. వెళ్తే నిజంగా ఆ కుటుంబము ఎంతో ఎంతో బాధలో ఉన్నారు, ఎంతో అసలు దుఃఖంలో ఉన్నారు, భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా దేవుడు బయలుపరిచిన సంగతులు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా మరి ఆదరణ పొందుకున్నారు. వాళ్ళు ఎంతో సంతోషించారు. ఇంకా దేవుడు మా కొరకు ఇంకేమైనా చెప్తే మాకు చెప్పండి అని చెప్పి ఎంతగానో వాళ్ళు సంతోషించారు. అలాగే ఈరోజు మనము ఆయన చేతిలో మనం ఉండాలి. ఆయన చేతిలో ఒక నీటి కాలువ వలె దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మనం వెళ్ళేవారిగా. మేము అదే ఫంక్షన్లో కూర్చొని ఉంటే అది దేవుడికి ఇష్టమైనది కాదేమో. ఈరోజు మనం సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము అంటే ఈరోజు ఎవరండి? దేవుడి యొక్క పిల్లలే. దేవుడు మరి మనుషులు కట్టే మందిరాల్లో కాదు, కానీ ఆయన నీలో నాలో మనుషుల్లో నివసించాలనుకుంటున్నాడు. ఆ పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. మనం అనేక మందిని సంతోష పెట్టేవారిగా ఉండాల. మనం ఈరోజు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున్న దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. పట్టణం అంటే మనమే పట్టణం. దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో మనకి ఏ పరిస్థితికైనా మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని అసలు మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి చలనం లేదు. చూడండి, అసలు నిజంగా నాకు తెలియని సమయంలో ప్రతిదానికి భయపడేదాన్ని. ప్రేయర్ లైన్ స్టార్ట్ చేయాలన్నా భయపడేదాన్ని. టైంకి మరి వాక్యం చెప్పడానికి రాకపోతే భయపడేదాన్ని. ఎంత టెన్షన్ పడిపోయేదాన్ని అంటే కింద మీద పడిపోయేదాన్ని. కానీ సమస్తము దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నాయి. ఒక చర్చికి లేట్ వెళ్తే టెన్షన్ పడిపోయేదాన్ని, లేకపోతే ఎవరైనా పలానా టైంకి రమ్మంటే అన్నిటికీ నాకు టెన్షన్ అయిపోతాను. ఒకలాగా పైకి కిందకి అయిపోతాను అనమాట నేను. కానీ నిజంగా సమస్తము దేవుడి చేతిలో ఉన్నది, ఆయన కంట్రోల్లో ఉన్నది అని ఎప్పుడైతే నాకు అర్థమైందో ఇక అసలు నెమ్మది, అసలు ఒకలాంటి నెమ్మది నాలోకి వచ్చేసింది. అంత టెన్షన్ నాలో లేదు ఇప్పుడు. ఆయన చేతిలో మనము దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. దేవుడు మనలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం టెన్షన్ ఏమైపోతుందో అని
టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎప్పుడైతే దేవుడు మనలో ఉంటాడో, మనము ఆయన చేతిలో, మన హృదయము ఆయన చేతిలో ఒక నీటి కాలువ వలె ఉన్నట్లయితే, దేవుడినే నువ్వు ఒక ఆశ్రయంగా, ఒక దుర్గంగా చేసుకున్నట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏమన్నా కానివ్వండి. చూడండి, అక్కడ మనం ఇందాక చదువుకున్నాం, జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు మునిగినను మనము భయపడము. ఈ లోకమంతా భయపడినా గాని, ఇదిగో ఇదొస్తుంది అదొస్తుంది రకరకాలుగా చెప్పుకుంటున్నారు, అయినా మనం భయపడము. ఎందుకు తెలుసా? దేవుడే మనకు ఒక దుర్గము, ఆయనే మనకు ఒక ఆశ్రయం, ఆయన నమ్ముకునదగిన సహాయకుడు, మనకు సహాయం చేసే దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన మనలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏమని చెప్పండి. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. అరుణోదయమునంట దేవుడు ప్రతిరోజు ఉదయాన్నే, నిర్గమాకాండంలో కూడా మనం చదువుతాం కదా, ఉదయాన్నే దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు కావాల్సిన మన్నాని అక్కడ నిర్గమాకాండం 16వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తం ఆనాడే కూర్చుకొనవలను. దేవుడు పరీక్షిస్తున్నాడు. చూసారు, అరుణోదయాన్ని నువ్వు వెళ్లాల్సిందే. నువ్వు అరుణోదయాన్నే దేవుని దగ్గరకు రావాల. నువ్వు వచ్చి నీకు కావలసిన ఆహారాన్ని నువ్వు కూర్చుకోవాలా. అసలు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో అనుసరించరో అని చెప్పేసి అక్కడ టెస్ట్ చేస్తున్నాడు. మళ్ళీ 21వ వచనంలో, అనుదినము ఉదయమును ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్లు కూర్చుకొని. చూసారా, ఉదయాన్నే నువ్వు లేటుకి వెళ్తే నీకు అక్కడ ఉండదు. ఈరోజు మనం కూడా ఈరోజు ఉదయాన్నే దేవుడి సన్నిధికి వచ్చి, అరుణోదయాన్నే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు కావలసిన మాటలు నీకు ఇస్తాడు, నీకు దినమంతటికి సరిపోయే ఆహారాన్ని నీకు ఇస్తాడు. ఈరోజు అరుణోదయాన్నే దేవుడు నీకు సహాయం చేయుచున్నాడు. చాలా మంది ఉదయకాల ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాం మేము. ఈరోజు ఈ ఉదయకాలాన్ని దేవుడి సన్నిధికి వచ్చి, దేవుడు మరి మన్నాని, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, అరుణోదయాన్నే దానికి సహాయం. నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? నీకు దేవుడు ఉదయకాలాన్ని నీకు సహాయం చేయాలా? ఉదయకాలాన్ని దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ రోజంతటికి సరిపోయే ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మనకు టైం దొరికినప్పుడు, చాలా మంది మనకు టైం దొరికినప్పుడు వెళ్తూ ఉంటాం, కానీ ఆ సమయానికి చూడండి, అక్కడ నువ్వు లేటుగా వెళ్తే అక్కడ నీకు మన్నా ఉండదు, నీకు మన్నా లేదు అక్కడ. ఈరోజు ఆయన అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. దేవుడి యొక్క ప్రజలు పరిస్థితి ఏమో చూడండి ఎలా ఉంది, ఇలా ఉంది. వాళ్ళు అరుణోదయాన్ని దేవుని దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని వాళ్ళు పొందుకుంటారు. దేవుడు వాళ్ళలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏ పరిస్థితి వచ్చినా వాళ్ళు భయపడరు. ఏమన్నా కానివ్వండి, వాళ్ళు భయపడరు. లోకమంతా భయపడినా, ఇగో ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇది తింటే అదవుతుంది, అదొస్తుంది, ఇదొస్తుంది అని లోకమంతా టెన్షన్లో ఉన్న దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదన్నట్లుగా మనమైతే, దేవుడు ప్రజలైతే, ఎవరైతే దేవుని సన్నిధికి ప్రతిరోజు అరుణోదయం అనే దేవుడి సన్నిధికి వెళ్ళి మరి సహాయాన్ని పొందుకుంటారో వాళ్ళు భయపడరు, నిశ్చింతగా ఉంటారు. ఈరోజు భయం వచ్చిందంటే ఒక్కసారి మనమే ఈరోజు ప్రశ్నించుకుందాం. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. చూసారా, జనములు ఎక్కడ చూసినా కూడా మరి గొడవలు యుద్ధాలు, దేవుడి యొక్క కంఠ స్వరం వినిపించగా భూమి కరిగిపోతుందంట. దానియేలు గ్రంథంలో చూడండి, అక్కడ దానియేలు గ్రంథంలో అసలు నెబుకద్నెజరుని తీసుకొచ్చింది, ఆయన అధికారాన్ని ఇచ్చింది, మొత్తం అంతా దేవుడే. కానీ ఒక్కసారి ఆయన ఏమనుకుంటాడంటే అక్కడ చూడండి, అక్కడ దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 12:29 వచనం, 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని అగు బబులోనుకి నగరమునందు
నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది నేను అన్నది వచ్చేసింది ఆయనలో. అసలు నీకు ఆ స్థానం ఇచ్చింది దేవుడు, నీకు అధికారం ఇచ్చింది దేవుడు, నేను అంత స్థాయిలో కూర్చోబెట్టింది దేవుడు, నేను కట్టించుకున్నది నేను కాదా అని తనలో తాను అనుకున్నాడంట. అంతే, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. చూసారా, ఆ నోట్లోంచి ఆ మాట వచ్చింది, ఇది ఇది నా తెలివి, ఇది నేను కష్టపడ్డాను, నేను అన్న మాట ఎప్పుడైతే వచ్చిందో అసలు ఆయన రాజ్యము ఆయన నుంచి తీసివేయబడింది. కోరాహ ఒక కుటుంబాల గురించి మనం ఇందాక చదువుకున్నాం. వాళ్ళు ఎంతగా అసలు నిలమట్టుకు తగ్గించుకోకుండా తమను తాము ఎంతగా హెచ్చించుకున్నారు. దేవుని యొక్క అధికారాన్నే వాళ్ళు ఎదిరించారు. దేవుడు నియమించిన చూడండి ఆ లీడర్స్ ని ఎదిరించి, వాళ్ళే నా పరిశుద్ధులు, మేము పరిశుద్ధులం కాదా అని అన్నప్పుడు నిజంగా దేవుడి యొక్క స్వరము వినిపిస్తే భూమి కరిగిపోచున్నదంట. దేవుడి యొక్క స్వరం విన్నాడంతే, అయిపోయింది. నీ రాజ్యం నువ్వు అనుకుంటున్నావే, నువ్వు ఇదంతా నా సొంత ప్రయత్నంతో నేను చేసుకుంటున్నాను, నా సొంత తెలివితో నేను చేసుకుంటున్నాను అని అనుకుంటున్నాడు. అంతే, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. నీవు అడవి జంతువుల మధ్యను నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుని మానవుల రాజ్యమునైన అధికారి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించిన వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకొని వరకు ఇలా జరుగుతుందని చెప్తాడు. దేవుడికి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు అని నువ్వు తెలుసుకునేంత వరకు అది నీ శక్తి కాదు, నీ బలం కాదు అని తెలుసు. ఇప్పుడు దేవుడు ఎరగని ప్రజల యొక్క పరిస్థితి అలా ఉంది. నేనే అనుకొని విరవీగుతున్నారు. కానీ దేవుడి యొక్క కంఠ స్వరం వింటే ఎలాంటి వాళ్ళన్నా కూడా కరిగిపోవాల్సిన పరిస్థితులు. సైన్యంలోకి అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. కానీ కోరాహ కుమారులైతే వాళ్ళైతే చూడండి, దేవుడు మనకు తోడై, దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే మనం చూడండి, మన బైబిల్లో ఎన్నో చూస్తాం. దేవుడు తోడుగా ఉంటే వాళ్ళ కీర్తి దేశమంతా వ్యాపించింది, దేవుడు తోడుగా ఉంటే మరి వాళ్ళు ఎంతో అభివృద్ధి పొందారు అని చెప్పి మనం వింటాం. మనం ఈ లోకంలో కూడా చూస్తాం, దేవుడు తోడుగా ఉన్న మరి మరి సేవకులు యొక్క జీవితాలు ఎంతో గొప్ప సాక్ష్యం మనం వింటాం. ఈరోజు దేవుడు మనకి తోడుగా ఉండాలి. మనుషులు తోడుగా ఉన్నా లేకపోయినా పర్లేదు, ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు తోడుగా ఉండాలి. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు. యెహోవా చేసిన కార్యమును వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనము కలగజేయువాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడు, బల్లెమును తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. చూసారా, ఈరోజు దేవుడు చేసిన కార్యాలను చూడరండి. 66వ కీర్తనలో అసలు దేవునికి నువ్వు ఎలాగా స్తోత్రం చెల్లించాలి అని అక్కడ రాయబడి ఉంటుంది. నేను ఒకసారి అడిగా, దేవా మరి నీకు నిన్నెట్లా నేను స్తుతించాలయ్యా, మరి ఆత్మతో సత్యంతో మరి ఆరాధించమనుంది అని అన్నప్పుడు 66వ కీర్తన దేవుడు నాకు చూపించినప్పుడు అక్కడ ఎంత క్లియర్గా ఉంటుందో. ఈ 3వ వచనంలో ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడు. ఎలాగ చెల్లించాలా? దేవా నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు వచ్చి లొంగిపోతారు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, ఆయన నరుల ఎడల ఆయన జరిగించిన కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఆయన దేవుడు చేసిన కార్యాలన్నిటినీ వివరించుకుంటూ ఉంటే కీర్తన. ఈరోజు దేవుడు చేసిన కార్యాలను వచ్చి చూడుడి. దేవుడు మన జీవితంలో చేసిన సాక్ష్యాలు చూడండి. ఆ సాక్ష్యాల ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. భూమి మీద నాశనం కలుగజేసే దేవుడు ఆయనే. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధం జరిగించేది ఆయనే, దాన్ని ఆర్పేది ఆయనే, మొత్తం సమస్తము ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి ఈరోజు ఊరుకునిడి, నేనే దేవుడిని అని తెలుసుకొనిడి.
అన్ని జనుల్లో నేనే మహోన్నతుడగును. కాబట్టి ఈరోజు నీ జీవితంలో పరిస్థితి నీకు అర్థం కానప్పుడు మనం ఏం చేయాలా? మౌనంగా ఉండాలా. నువ్వు మౌనమైపోవాలా. దేవుడు నీ పక్షాన లెగాల. దేవుడే నీ పక్షాన యుద్ధం చేయాలా. మనం మౌనం అయిపోవాలా. యుద్ధం చేపించేది ఆయనే, మాన్పేది ఆయనే. సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో అక్కడ ముందు ఎర్ర సముద్రం ఉన్నది, వెనుక ఫరో సైన్యం ఉన్నది. వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ అక్కడ మోషే అంటాడు 14:13లో, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుడి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తును ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఊరికనే నిల్చోవాలా. ఈరోజు మనం ఊరికే ఉండకుండా అటు ఇటు పరుగులు తీసేవారిగా వాళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో, లేకపోతే ఎక్కడి నుంచి మనం డబ్బు తెచ్చుకోవాలి, లేకపోతే ఏది ఇది అది అని నిజంగా పరుగులు తీస్తాం ఆపేసి నిజంగా దయతో మరి దేవుడి సన్నిధిలో మనం మౌనంగా ఎదురు చూసేవారిగా ఊరకుండి నేనే దేవుడిని అంటే మనం సైలెంట్గా ఉండాలండి. ఇప్పుడైతే నిజంగా అసలు ఎలా ఉందంటే పరిస్థితులు, చిన్నదానికి వెళ్ళిపోయి కేసులు పెడుతున్నారు, చిన్నదానికి పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఎంతో సింపుల్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. దేవుడు కార్యాల కొరకు ఎదురు చూడట్లే. దేవుడు నీ పక్షాన్ని లేచి యుద్ధం చేసే అంత సమయం దేవునికి ఇవ్వట్లే. ఊరకుండుడి నేనే దేవుడిని తెలుసుకొనడి. అన్యజనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగును. అసలు అన్యజనుల మధ్యలో అవమానం వచ్చే విధంగా అసలు ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే అన్యజనుల దగ్గరికి వెళ్తున్నారు సహాయం కొరకు. అన్యజనులు తెలుసుకోవాలి మన దేవుడు గొప్పవాడని. సైన్యంలోకి అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. ఈరోజు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు. యాకోబు ఆది కాండంలో 35వ అధ్యాయంలో అక్కడ యాకోబు తిరిగి తన దేవుడు చెప్పిన ఆ స్వదేశానికి రావాలి. కానీ అక్కడ భయము, ఏసావు ఏం చేస్తాడో అన్న భయము, ఆయనకు ఎంతో భయం ఉంది. కానీ అక్కడ దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతూ 35వ ఆది కాండంలో చూడండి, దేవుడు అతనికి మాట్లాడి, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశం నీకు ఇచ్చదను, నువ్వు భయపడద్దు, ఆ దేశాన్ని నేను నీకు ఇస్తాను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని అతనితో చెప్పాను. చూసారా, నేను ఇస్తాను నీకు, నువ్వు భయపడుతున్నావు, నువ్వు చనిపోతావని భయపడుతున్నావు, లేకపోతే నీ జీవితంలో నీకేమైనా అయిపోతుందని భయపడుతున్నావేమో. నువ్వు భయపడద్దు. ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైన భయపడలేదండి. ఫస్ట్ భయపడ్డాడు, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే అని రాత్రంతా దేవుడు సన్నిధిలో వెనుగులాడాడు, పోరాడాడు, గెలిచాడు. ఆయన్నే ఆశ్రయంగా చేసుకుందాం. ఈరోజు మనం ఏ పరిస్థితులకి భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో జలములు ఘోషించుచు పరిస్థితులు, మనుషులు నీ మీద పొంగి పొర్లినట్లుగా, నురుగు కట్టినట్లుగా నీ మీదకి వస్తున్నప్పటికీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు తెలుసా, దేవుడినే నువ్వు ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, ఆయన్నే నువ్వు ఒక దుర్గంగా చేసుకున్నప్పుడు, ఆయనే నాకు సహాయం చేస్తాడు, ఎవ్వరు నాకు సహాయం చేయలేరని ఆపత్కాలంలో నువ్వు దేవుని దగ్గరికే వెళ్ళినప్పుడు నువ్వు ఆ గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. కాబట్టి ఈరోజు చెప్పబడిన మాటలను బట్టి మనం సరిచేసుకుని ముందుకు వెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో నూరంతలుగా ఫలింపచేయును గాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు, 1000 తరముల వరకు కృపచూపువాడనియు, నమ్మదగిన దేవుడనియు,
తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవా నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. తండ్రి నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రము రాజా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అయ్యా. నాయన తండ్రి, మేము ఈరోజు వాక్యం నాయన తండ్రి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం మేము ధ్యానం చేసుకోబోతుండగా, ఈ వాక్యం అంతా మేము ధ్యానం చేసుకోబోతుండగా మాతో మీరు ఏం మాట్లాడుతున్నారో నన్ను మరుగుపరిచి నువ్వు మాట్లాడు దేవా. నీ మాటలు మాత్రమే మేము వినాలి, నా సొంత మాటలు ఏం రాకూడదు దేవా. నువ్వు ఎలా మాట్లాడాలనుకుంటున్నావు తండ్రి, అలాంటి స్వరమే మాకు దయచేసి అలాగే మాకు వినిపింపచేయండి. మమ్మల్ని అందరినీ నువ్వు రెడీ చేయదేవా. మా ప్రతి ఒక్క హృదయాన్ని నాయన నువ్వు రెడీ చేయండి. నీ వాక్యాన్ని నాయన మేము తండ్రి నాయన వినేటువంటి మనస్సు మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ వాక్య ధ్యానం అంతట్లో నువ్వే ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం అండి 7వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 7:9. అయితే ఈ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఇది రెండోసారి ద్వితీయోపదేశకాండం అంటే మనకు తెలిసినట్లుగా ఇది రెండోసారి దేవుడు మనకు చెప్తున్నారు. యాక్చువల్లీ రీసెంట్ గానే ఈ వాక్యం మనకి ఇచ్చారు దేవుడు. ఈ ద్వితీయోపదేశకాండం వీళ్ళు ఇప్పుడు మోషే భక్తుడు వీళ్ళు యోర్దాను దాటి కానాను ప్రదేశంలో ప్రవేశించక ముందు ఇవ్వబడిన మాటలు అన్నమాట. అంటే ఒక వాగ్దానం, దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన్ని వీళ్ళు సంతరించుకోక ముందు ఇవ్వబడిన మాటలు. అయితే ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, ఆ పిలుపు మనకి ఎందుకు పిలిచాడో, ఏ ఆశీర్వాదం కోసం పిలిచాడో ఆశీర్వాదాన్ని మనం పొందుకోకముందు దేవుడి మాటలు మనతో చెప్తున్నాడు. ఏమని ఇక్కడ చూడండి, వీళ్ళకి మీరు స్వాధీనపరచుకోబో దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనమును అనుగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరీజీయులు, హివీయులు, యుబూషీయులు 7 జనములు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత, ఈ మన ఎదురుగుండా ఎన్నో మన ముందు కూడా ఎన్నో చుట్టూ మనకు చాలా కష్టాలు ఉండొచ్చు, చుట్టూ మనకి వ్యతిరేకించే ఆత్మలు, వ్యతిరేకించే మనుషులు ఉండొచ్చు. వీళ్ళందరినీ వెళ్ళగొట్టిన తర్వాత మన జీవితంలో ఏ ఏ ప్రాబ్లమ్స్ తో మనం వచ్చామో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దేవుడు మనకు బయట తీసుకొచ్చాక మనం ఎలా ప్రవర్తించాలంట. ఇక్కడ మనం 9వ వచనం చూసుకుంటే మనకి ఇంక 7 నుంచి చెప్తున్నాడు, మీరు సర్వజనము కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువేగా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించిన వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. మనందరం ఈ లోకంలో దాసులుగా అయిపోయాం. అంటే అందరం కూడా ఉద్యోగంలో బాగా కష్టపడి పనిచేస్తూ బాగా కష్టపడి పైకి రావాలి, బాగా కష్టపడి ఉండాలి అనేసి ఎప్పుడు కష్టపడటం ఒక దాసులు పనిచేసినట్టుగా మనం అంత మన నడువులు భారంతో వంగిపోయేలాగా మనం కష్టపడుతూ వచ్చాం. ఏదో ఒక ఇబ్బందితోటి బాధతోటి మనందరం ఈ ప్రేయర్ లైన్ లోకి వచ్చాం. అయితే ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నాడు, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు. మన దేవుడు ఆయనే దేవుడిగా ఉండాలి. దేవుడు అంటే ఏంటండి, మన జీవితాన్ని శాసించేవాడు అనమాట. అన్నిట్లోనూ మనకి నువ్వేం చేయాలి ఏంటి అన్నిటి కూడా దేవుడే మనకి ఒక నిర్ణయం చేయాలి. అలా మన జీవితంలో ఆయన తానే దేవుడిగా ఉండాలి. తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి, దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనం అనుసరించుకునే వాళ్ళకి ఏం చేస్తాడంట, తన నిబంధనను సిద్ధపరచువాడని 1000 తరముల వరకు కృపచూపువాడని నమ్మదగిన దేవుడనియు
తన్ను ద్వేషించిన వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేటుకు వారికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. మనం ఈరోజు తెలుసుకోవాలి, మనకి ఆశీర్వాదానికి ముందు దేవుడి మాటలు చెప్తున్నాడు. మనం తెలుసుకోవాల్సిన మాటలు, మనం ఇక ముందు చేయాల్సిన మాటలు చెప్తున్నాడు. ఏంటంట, మనం ఇక ఈ ఆశీర్వాదం, మన జీవితంలో ఏ ఆశీర్వాదం కోసం వచ్చామో అది మన జీవితంలో రావటానికి దగ్గరగా ఉంది. ఇలా యోర్దాను భక్తిహీనతను దాటితే ఆశీర్వాదమే, కనానే. అలాంటి ప్రదేశంలో మనకు చెప్తున్నాడు, ఇక నుంచి నీ జీవితానికి నేను దేవుడిగా ఉండి అన్ని డెసిషన్స్ లో నేను ఏలాలి. అంటే ప్రతిదానికి దేవా నేను దీనిలో ఏం చేయాలి, దీనిలో ఏం చేయాలి అని చెప్పేసి ప్రతి దానికి దావీదు చూడండి, ప్రతి దానికి దేవుడిని నేనేం చేయాలి, దేవుని ఎంక్వైరీ చేసేవాడు అనమాట. ప్రతి దానికి నేను వెళ్ళనా, శత్రు మీదకి వెళ్ళనా, డైరెక్ట్ గా వెళ్ళనా, వెనక నుంచి వెళ్ళనా, అన్ని అడిగేవాడు. అలా ప్రతిదీ అడిగి బట్టి దేవుడు ఏమన్నాడు ఆయన గురించి, ఇతను నా హృదయానుసారుడు అన్నాడు. అయితే అతనికి దేవుడుగా ఉన్నాడు. మనకి ఈ రోజు కూడా అలా దేవుడుగా ఉండాలి, ప్రతి దానిలో మనకు ఆలోచన ఇవ్వాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది. మన జీవితంలో ప్రతి దాన్ని దేవుడే ఏలాలి అనే ఆయన ఉద్దేశమై ఉన్నది. అయితే మరి ఆయన ఏలాలి అంటే మనం ఏం చేయాలి, ప్రతి విషయంలోనూ దేవుడిని అడగాలి. దేవా నేను ఇదేం చేయాలి, ఇదేం చేయాలి, ఇదేం చేయాలి అని అడగాలన్నమాట. అలా అడిగి ఇంకా తన్ను ప్రేమించి, దేవుణ్ణి మనం ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి, మనకి యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చెప్తాడు. ఓకే, 14వ అధ్యాయంలో చెప్తాడు ఏమని, నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను మీరు గైకొనుడి అంటాడు. అయితే మరి ఆయన ఆజ్ఞ ఏంటి, మనకి 15వ అధ్యాయం అంతట్లో కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు ఓకే నేను నా ఆజ్ఞ ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవటమే నా ఆజ్ఞ అంటాడు. అంటే మనం అందరినీ ప్రేమించడమే దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ఇంకా 1వ యోహాను 2వ అధ్యాయంలో కూడా చెప్తాను, నేను కొత్త ఆజ్ఞ మీకు ఏమి ఇవ్వట్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి అంటాడు. అయితే అలా మనం గనక ఇప్పుడు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి, అంటే మనం అందరినీ ప్రేమించగలిగినట్లయితే ఎవరి పట్ల రిజెక్షన్ కానీ, తృణీకరించడం కానీ, ఎవరి పట్ల కానీ విసుగు కానీ, ఎవరన్నా సరే నాకు ఇష్టం లేదు వీళ్ళంటే నేను ఇలా తట్టుకోలేను అనుకోకుండా అందరినీ ప్రేమించగలిగితే అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తన నిబంధనను సిద్ధపరచువాడు. ఆయన నిబంధన ఏంటండి, ఆయన సమాధానకరమైన తన నిబంధన. ఆయన నిబంధన ఏంటంటే మన జీవితంలో అన్ని విషయాల్లో సమాధానం ఇవ్వాలి. మీకు ఎక్కడైనా ఒక టెన్షన్ ఉందా, మీ ఒక ప్రాబ్లం ఉంది, దీనిలో మీకు సమాధానం ఇవ్వాలి. మీకు అప్పులు బాధ ఉందా, దానిలో మీకు సమాధానం అంటే అప్పులు తీర్చబడటం. మీ పిల్లలు ఏమైపోతారో, చదువుతారో లేదో, ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటని మీరు అనుకుంటే దానిలో మనకి పిల్లలు బాగా సెటిల్ చేసి చదివించేలాగా దానిలో మనకి సమాధానం. ఇంకా నాకు అనారోగ్యం ఉంది, ఇప్పుడు ఈ అనారోగ్యం నుంచి ఎలా బయటపడతాను అనుకుంటే అనారోగ్యంలో మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటం, అది సమాధానం. ఇంకా మనం ఇంకా ఏదైనా కష్టాలు, ఎవరైనా శత్రు చేతిలో పడిపోయి వాడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారంటే మన శత్రు చేతుల నుంచి మనకు విడుదలని ఇవ్వటమే మనకు సమాధానం. అలా ఏది నువ్వు కోరుకుంటే, ఏ విషయంలో నీకు సమాధానం కోల్పోతున్నావో అది దాన్ని సమాధానం అంటే ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావటమే సమాధానం. అది ఆయన నిబంధన. అంటే అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొస్తాడనమాట. అదే ఆయన నిబంధన. తన నిబంధన స్థిరపరచువాడు. మన జీవితంలో అది స్థిరపరుస్తాడు. అంటే స్థిరంగా ఉంటది. ఒక ప్రాబ్లం వచ్చిందా ప్రార్థన చేయంగానే బయటపడతాడు. అదే కొందరికైతే చూడండి, ఒక్క ప్రాబ్లం వస్తే వాళ్ళ లైఫ్ అంతటిని అది కన్జ్యూమ్ చేసేస్తుంది. అంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడలేక ఒక అనారోగ్యం వస్తే వాళ్ళు ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతానే ఉంటారు. కానీ మనకైతే రాత్రి ఏడుపు వచ్చినా తెల్లారే వెంటనే మనం సంతోషగానాలు చేసేటువంటి పరిస్థితి. అలా ఎప్పుడు ఏ ప్రాబ్లం, క్రిస్టియన్ లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఏ ప్రాబ్లం వచ్చినా దేవా మరి ఈ ప్రాబ్లం వచ్చింది ఏం చేయమంటాం, ఎలా నడుచుకోమంటాం, ఏం చేస్తే బయటపడతాం అని వెంటనే దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన ఏలేవాడిలాగా ఉన్నట్లయితే మన జీవితంలో ఎలా బయటపడాలో వెంటనే చెప్తాడు, ఇలా చేయి అని చెప్తాడు, మనం దానిలోంచి బయటపడిపోతాం. అలా ఎప్పుడు సమాధానం మనకి స్థిరంగా ఉంటది అనమాట, కదిలిపోదు. ఒక రోజు ఉండి ఒక రోజు లేక అలా ఉండదు. ఎప్పుడు సమాధానం స్థిరంగా ఉంటది. 1000 తరముల వరకు కృప చూపువాడు దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటాం, మన తర్వాత మన పిల్లలు బాగుండాలి అనుకుంటాం కదా మనందరం. కానీ దేవుడికి ఎంత
దూరచూపో చూడండి. మనమే కాకుండా మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, అలా మన దగ్గర నుంచి 1000 మంది అంటే మన పిల్లల నా తర్వాత మా అమ్మాయి ఫస్ట్ జనరేషన్, వాళ్ళ తర్వాత నా మనవరాలు ఉంటే సెకండ్ జనరేషన్, నా మనవరాలకి కూతురు పిల్లలు ఉంటే గనక వాళ్ళు థర్డ్ జనరేషన్. అలా 1000 జనరేషన్స్ వరకు కృప చూపిస్తాడంట. ఎంత కృప అండి! అంటే మన జనరేషన్స్ లో ఎవ్వరూ కూడా ఇట్లా సమాధానం కోల్పోయి అంటే అడుక్కు తినరు అనమాట. అందరూ సమృద్ధిలో ఉంటారు. ఎంత కృప! నేను దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అనుకున్నాను, మా సొంత వాళ్ళు ఒకళ్ళకి అంటే ఒక అమ్మాయికి, తెలిసిన అమ్మాయికి డైవర్స్ అయిపోయింది అనమాట. అయిపోయినప్పుడు నేను దాని మీద ధ్యానం చేశా. అయ్యో, ఇప్పుడే ఎంతో డబ్బులు పెట్టి ఎంతో ఘనంగా పెళ్లి చేశామే, ఇంత చేసిన తర్వాత ఇట్లా డైవర్స్ అయిపోయి ఒంటరి అయిపోయింది. ఇప్పుడు మరి ఒకళ్ళకి మంచి మ్యారేజ్ కావాలి, మంచి వివాహం ఉండాలి వాళ్ళ జీవితంలో అంటే మనం ఎలాగ దాన్ని ఎన్ష్యూర్ చేయగలం? ఖచ్చితంగా ఈ అబ్బాయి మంచోడు, ఈ అమ్మాయి మంచిది, వీళ్ళు పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటారు వాళ్ళ జీవితం అని మనం ఎక్కడ ఖచ్చితంగా చెప్పగలం? ఎవరితోటి అలాంటి కాన్ఫిడెన్స్ మనకు రాదు. అయితే అప్పుడు అనుకున్నాను, ఎంత మంచి అబ్బాయిని మనం వెతికి చూసినా, ఎంత మంచి అమ్మాయిని మనం వెతికి చూసి వాళ్ళ గురించి ఎంక్వైరీలు చేసినా మనకి ఇంకా తెలియని విషయాలు చాలా ఉండొచ్చు. మన పిల్లలు మనం బాగా చదివించిన, మంచి కోర్సెస్ లో పెట్టినా, మంచి ఉద్యోగాలు వేయించినా, వాళ్ళకి ఎంత చేసినా మరి ఆ తర్వాత వాళ్ళు ఆ చదువుల్లో బాగా చదవలేక కష్టపడవచ్చు, లేకపోతే ఉద్యోగంలో వాళ్ళు నిలబడలేకపోవచ్చు, లేకపోతే మనం చాలా డబ్బులు సంపాదించి చాలా వాళ్ళ కోసం దాచిపెట్టిన తర్వాత వాళ్ళు ఆ డబ్బులు నిలుపుకోలేకపోయారు అనుకోండి, వాళ్ళ జీవితం బాగుంటది అని నేను ఎప్పుడూ కూడా ఎన్ష్యూర్ చేయలేను. అయితే ఒక షోర్ అంటే ఫుల్ ప్రూఫ్ మెథడ్ ఏంటంటే దేవుని గట్టిగా పట్టుకుంటే కనుక ఖచ్చితంగా నా పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ మ్యారేజ్ కానీ మంచి అబ్బాయినే ఇస్తాడు. అంటే మనకు వాళ్ళు చెడ్డోళ్ళు అయితే మనకు దేవుడు చెప్పి నేర్పించి వాళ్ళ నుంచి దూరం చేస్తాడు. అదే ఒకవేళ కనుక వాళ్ళ మ్యారేజ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అబ్బాయిని మారుస్తాడు, మా పిల్లల్ని మారుస్తాడు. అలా మ్యారేజెస్ ఎన్షోర్డ్ అయిపోతాయి. అంటే వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళు చేసే చేతి పనుల్లో దేవుడు ఆశీర్దిస్తాడు. తర్వాత ఆర్థికంగా వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడరు. అంటే నా పిల్లలు జీవితకాలం సుఖంగా ఉండాలంటే నేను దేవుని గట్టిగా పట్టుకోవాలి అని నేను నిర్ధారణ చేసుకున్నాను. మరి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేనైతే నా ఒక్క పిల్లల కోసమే, నా పిల్లలు బాగుంటే చాలు, నేను ఇంకా నా మనవరాల గురించి కూడా ఆలోచించలేదు, నా పిల్లలు బాగుంటే చాలు అని మాత్రమే అనుకున్నా. దానికి నేను ఎలాగైనా గట్టిగా దేవుని పట్టుకుంటా, నా పిల్లల లైఫ్ బాగుంటుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నావు కనుక నీ పిల్లలే కాదు, నీ పిల్లల పిల్లలు, వాళ్ళ తర్వాత పిల్లలు, అలా 1000 మంది నా తరం వాళ్ళందరినీ కూడా కృప చూపిస్తాడంట. ఎంత మేలండి అది! 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడు. మనకి ఈరోజు చెప్పాడు మన కీర్తనలో, ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు ఆయన. ఏ ప్రాబ్లం వచ్చినా సరే నమ్మదగిన దేవుడు. నేను గ్రూప్ లో ఒక పోస్ట్ చేశాను. అయితే అది ఒక అమ్మాయి గురించి, తన మీదకి ఇట్లాగా దేవుడి గురించి చెప్పినందుకు ఒక డాక్టర్ మా ఫ్రెండ్ అమ్మాయి గురించి ఇట్లాగా కేసు పెట్టేశారు వాళ్ళు అని చెప్పేసి. అయితే తన మీద సీరియస్ ఛార్జెస్ వేసేసారనమాట, చాలా సీరియస్ ఛార్జెస్ వేసేస్తే ఇప్పుడు తను అంటే ఎట్లా అంటే తను ఇంకా ఆ ఉద్యోగం పోతుంది, ఆ దేశం నుంచి బయట పంపించేస్తారు, ఇంకా తన లైసెన్స్ తీసేస్తారు, తన జైల్లో పెడతారు అనేటువంటి అలాంటి అవుట్కమ్ ఉండేటువంటి కేసు పెట్టారనమాట. అయితే ఆ అమ్మాయి పాపం 2 years నుంచి స్ట్రగుల్ అవుతుంటే ఈ కేసు రోజు ఆ వీక్ లో ఏమైందంటే నేను నెలన్నర నుంచి అమ్మాయితో రోజు ప్రేయర్ చేస్తా ఉంటే మరి మేమైతే అసలు ముందు తనని ట్రయల్కి పిలిచి అందరి ముందు నుంచోబెట్టి జ్యూరీని పెట్టి అక్కడ కేసు చెప్పి అది ఆర్గ్యూ చేస్తారనుకున్నాం. అయితే మండే వచ్చింది, వాళ్ళు అంటున్నారు, లాయర్స్ అంటున్నారు లేదు ఈ కేసు కొంచెం డిలే అవుతుంది, ట్యూస్డే పిలుస్తాం అన్నారు.
ట్యూస్డేకి ఏం చేశారంటే వాళ్ళు జడ్జితో మాట్లాడి, లేదు ఈ తిన మీద ఉన్న ఇంత 2-3 సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి, ఆ సీరియస్ అన్నిటికంటే ఎక్కువ డ్యామేజింగ్ అలిగేషన్ తీసేయండి అని చెప్పేసి ఆ జడ్జి తోటి బాగా వీళ్ళు అడిగారంట, పిటిషన్ పెట్టుకున్నారంట లాయర్స్. పెట్టుకుంటే ఒక జడ్జి అవును నిజమే కదా, ఇంత సీరియస్ అలిగేషన్ దాని మీద పెట్టాల్సిన అవసరం లేదు, అదేం కనిపించట్లేదు ఎవిడెన్స్ అన్నారంట ఆయన. అని అన్నాడు. కానీ ఆయన చేసే టైంతో ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ జడ్జి వచ్చేసరికి లాస్ట్ 2 years లో నెక్స్ట్ జడ్జికి చెప్తే ఆయన అస్సలు వినటానికి ఇష్టపడలేదంట పిటిషన్ పెట్టుకుంటే. ఆ తర్వాత ఆయన మారిపోయాడు. ఇంకా మూడో జడ్జి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత సీరియస్ అలిగేషన్ తీసేయండి, మిగిలిన అలిగేషన్స్ మీద మనం కేసు నడిపిద్దామండి అని చెప్పేసి అంటే ఆ పిటిషన్ పెట్టుకుంటే ఆయన ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోతే అసలు దానికి వినటానికి ఇష్టపడలేదంట. మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ 4వసారి ఏమైందంటే ఆ ఫస్ట్ ఆయనకి పెట్టుకున్నారు కదా పిటిషన్, ఆయన మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారంట. ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ సార్ మళ్ళీ ఈ పిటిషన్ పెట్టుకుంటామండి, ఆ సీరియస్ అలిగేషన్ తీసేయండి అంటే, అవును అప్పుడు విన్నాను కదా, సరే అని ఆయన వెంటనే అది ఒప్పుకుని తన మీద ఉన్న సీరియస్ అన్నిటికంటే మోస్ట్ డ్యామేజింగ్ అలిగేషన్ తీసేశారనమాట. తీసేయడానికి ఒప్పుకున్నారు. అది అసలు ఆ కేసులో అది క్లియర్ గా కనిపిస్తుంది ఇది ఉంది అని చెప్పేసి. అయితే ఆయన తీసేశాడు. అట్లా తీసేస్తే తర్వాత అది హియరింగ్కి వెళ్ళేసరికి ఒక్కరోజు మధ్యాహ్నం రండి, థర్స్డే మధ్యాహ్నం రండి, 1 hour ఒక కేసు అంతే అని చెప్పేసి ఆ 1 hour ఆ కేసు ఏంటో ప్రజెంట్ చేస్తే అలాగని వాళ్ళు నోట్స్ తీసుకున్నారు. వచ్చేసింది అమ్మాయి. వచ్చేసి ఇప్పుడు ఏంటంటే నువ్వు సోషల్ వర్కర్ దగ్గరికి వెళ్ళి సోషల్ వర్కర్ నీ గురించి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ సోషల్ వర్కర్కి అవును నేను ఇది తప్పు చేశాను, ఐఎమ్ సారీ, నేను ఒప్పుకుంటున్నాను, నాకు తెలియచేశానని చెప్పాలి. తినేమంటుందంటే నేను అది చేయలేదు, కానీ ఇప్పుడు నేను ఇది ఒప్పుకోవాల్సి వస్తుందని చాలా స్ట్రగుల్ అయింది. నేను అలా చేయలేదు వాళ్ళు చెప్పినట్టుగా, కానీ నేను ఇది ఒప్పుకోవాల్సి వస్తుందని. అయితే మేము అది ప్రార్థన చేసి నేను అన్నాను, అది ఇప్పుడు నేను చెయ్యని అలిగేషన్ నేను ఒప్పుకోవాలి అని ఎట్లా అని అడిగితే నేను అనుకున్నాను ఎలా అడుగుదాము, ఆమోస్ పాస్టర్ గారిని అడుగుదామా, అడిగి అయ్యగారు మరి రెండిట్లో ఏది ఒప్పుకోమంటారు అని అడుగుదామా అనుకుంటే ఇప్పుడు అయ్యగారికి అప్పుడు మీటింగ్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు అడగలేను కదా ఎలా అని నేను వదిలేశాను ఆ విషయం. 2వ రోజు మార్నింగ్ సిద్దిపేట జ్యోతి గారు నాకు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి మేడం గారు 2ంటికి నేను ప్రేయర్ చేస్తా ఉంటే మీరు నాకు దర్శనంలో కనిపించారండి అన్నారు. నాకు భయం వేసింది, ఎందుకు కనిపించానా ఆవిడికి అని అప్పుడు సరే ప్రేయర్ చేయండి నా కోసం, ఎందుకు మరి దేవుడు చూపించారో నాకు తెలియదు అన్నాను. ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేస్తుంటే నాకు అనిపించింది ఒకవేళ ఈ 2 అలిగేషన్స్ ఏది ఒప్పుకోవాలి అని నేను కొంచెం మనసులో ఇది పడుతున్నాను కదా దేవుడిని అడగాలని. అందుకని దేవుడు ఆమెకే నన్ను చూపించి ఆమె నాకు ఫోన్ చేసేలాగా చేశారనమాట. అప్పుడు నేను ఇట్లా చెప్పాను, ప్రేయర్ చేసి ఇలా అండి ఈవిడ మీద ఇట్లా సీరియస్ అలిగేషన్ తీసేస్తున్నారు, ఈ 2 అలిగేషన్ ఒప్పుకోవాలి, నేను చేశాను అని ఒప్పుకుంటే ఆ సీరియస్ అలిగేషన్ తీసేస్తారంట, మరి ఏం చేయాలి, ఇది దేవుడి నుంచా కాదా అని అడిగాను అనమాట. ప్రేయర్ చేస్తే ఆవిడ అన్నారు ఇది దేవుడి నుంచేనండి, ఆ సీరియస్ అలిగేషన్ తీసేస్తారంట, ఇది నేను చేశాను ఒప్పుకోవాలి 2వది అని అంది. అంటే అది సరే అని నేను ఈ అమ్మాయికి చెప్పాను, నువ్వు ఇట్లా ఒప్పుకోవాలంట దేవుడు చెప్తున్నాడు అని. కానీ తనేమో కష్టపడుతుంది అనమాట, నేను చెయ్యింది నేను ఎట్లా చేశాను ఒప్పుకోను, నేను చెయ్యింది ఎట్లా చేశాను ఒప్పుకోను అని స్ట్రగుల్ అవుతుంది. నేను చెప్పాను తర్వాత నీకు దేవుడు ఒప్పుకోమన్నాడు, నువ్వు ఒప్పుకో, ఇంకంతే, 2వ మాట మాట్లాడబాకు అన్నా. అంటే తను సోషల్ వర్కర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్తే ఆ అమ్మాయి ఏమంటదో, వాళ్ళ కేసు అంతా ఉండి ఇష్టానికి మాట్లాడతారేమో, ఏమన్నా అడిగితే నాకు నోరు తెలిసి నేనేమన్నా తప్పు చెప్తానేమో అని అమ్మాయికి భయం. చాలా ప్రేయర్ చేసాం. అయితే ఆ రోజు వెళ్తుంటే నాకు చాలా భయంగా ఉంది శాంత, నా లైఫ్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంది, నేను ఇక్కడి నుంచి నాకు లైసెన్స్ తీసేస్తారేమో, నాకు ఎంత హెఫ్టీ పెనాల్టీ వేస్తారేమో, ఏం చేయాలి అని తను భయపడుతుంది. తీరా సోషల్ వర్కర్ దగ్గరికి వెళ్తే అమ్మాయి చాలా క్యాజువల్ గా ఏంటియో ఇంతకు ముందు నీకు ఇలా చేయకూడదని తెలియదా, ఇప్పుడు నీకు తెలిసింది కదా, ఇక ముందు చెయ్యవు కదా, సరే ఓకే అని చెప్పేసి అట్లా నువ్వు ఈ కోర్స్ కూడా చేసావా, వెరీ గుడ్, ఇవన్నీ కేసులో రాసుకుంటే మంచిది, మరి నీకు ఏ శిక్ష వేయమంటావు, నువ్వేమైనా ఫైన్ కడతావా లేకపోతే అంటే కమ్యూనిటీ వర్క్ ఏమైనా చేస్తావా అని అడిగిందంట. అంటే ఈ అమ్మాయి ఏంటంటే ఫైన్ అంటే ఇప్పటికే నేను చాలా లాయర్స్ కాళ్ళు కట్టేసి ఉన్నాను, చాలా ఫైనాన్షియల్ గా చాలా డౌన్ లో ఉన్నాను, తక్కువ ఫైన్ అయితే కట్టగలను కానీ ఎక్కువ కట్టలేను, సోషల్ వర్క్ ఏమైనా అయితే చేస్తాను అందంట.
సరే అయితే నేను జడ్జికి నీ సోషల్ వర్క్ చేయమని నేను రికమెండ్ చేస్తాను అని చెప్పేసి, చాలా సరే నీకు ఇంకేమైనా ఐడియాస్ వస్తే, నువ్వు ఇంకేమైనా కోర్సెస్ చేస్తుంటే నాకు పంపించు, నేను ఈ రిపోర్ట్ రాసిన తర్వాత నీకు పంపిస్తాను, నువ్వు కావాలంటే వచ్చి ఒకసారి వచ్చి రిపోర్ట్ చూసేళ్ళు అందంట. అంత ఈజీగా, అంటే ఆ రాసే రిపోర్టు కాన్ఫిడెన్షియల్, కానీ నువ్వు వచ్చి చూసేళ్ళు కావాలంటే నీకు చూపిస్తాను, నా ఈమెయిల్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది అని చెప్పేసి అన్ని ఇచ్చిందంట. అసలు ఎంత సంతోషంగా తిని బయటకు వచ్చిందో శాంత, ఇది ఎంత ఈజీగా ఉండిందో అని. ఈ కేసు అంతా మేము ఎంతో సీరియస్ గా, అంటే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయేమో అని చెప్పేసి ఎంత భయపడ్డామో, ప్రతి విషయంలోనూ దేవుడు నమ్మదగిన సహాయకుడిగా ఉన్నాడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్రయించగానే సీరియస్ అలిగేషన్ కొట్టేశాడు. సోషల్ వర్కర్ ని మనకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఇది మన జీవితంలో ఒక్కొక్కరు అనుభవం వింటే ఇది జరుగుతుందా అనుకునేలాంటివి పరిస్థితుల్లో నుంచి దేవుడు బయట తీసుకొస్తాడు. ఇది అవుతుందా నా జీవితంలో? నిజంగా కీర్తన 126లో చెప్పినట్టుగా మనల్ని చెరలో నుండి యెహోవా బయటికి తీసుకొచ్చినప్పుడు మనం కలగనిన వారి వలె ఉంటాము. మన నోరంతా మా నోరు నవ్వుతో నిండి ఉంటది. అది నిజమే. ఎన్నిసార్లు మన లైఫ్ లోనే ఎన్ని అనుభవించాం మన దేవుడి దగ్గరికి వచ్చిన సారి నుంచి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధ్యానం చేసినట్లయితే, ఎన్ని అవసరతలో దేవుడు మన బయట తీసుకొచ్చాడు. నమ్మదగిన సహాయకుడుగా ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడనియు, నన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు. తన ద్వేషించటం, మరి దేవుని ద్వేషించటం అంటే ఏంటండి? దేవుని ద్వేషించటం అంటే, మీరు నా ఆజ్ఞలు గైకొనకపోతే మీరు నన్ను ద్వేషించినట్లే. మరి ఆజ్ఞ గైకొనటం అంటే ఏంటి? ఎవరినైనా మనం, ఆ దేవుడు మనుషుల్ని ఎవరిని మనం ద్వేషించినా అది దేవుని ద్వేషించినట్లు. అలా ఎవరైనా కనుక మనుషులు ద్వేషిస్తే వాళ్ళ బహిరంగంగా నాశనం చేస్తాడంట దేవుడు. చేసి వారికి దండన విధించువాడని నీవు తెలుసుకొనవలెను. ఇక్కడ మనకు చెప్తున్నాడు, నువ్వు మనుషుల్ని, నీ సహోదరుని ఎట్లా ప్రేమించాలి? నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. ఇక్కడ ప్రేమించినట్లయితే మన పొరుగు వారిని, మన దేవుని ఆయన ఆజ్ఞలు గైకొన్నట్టు. మనం గనక మన పొరుగు వారిని ద్వేషించినట్లయితే అప్పుడు మనం దేవుని ద్వేషించినట్లు. మన పొరుగు వారిని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడంట? ఆయన సమాధానకరమైన నిబంధన మన జీవితంలో స్థిరపరుస్తాడంట. 1000 తరముల వరకు మనకు కృప చూపిస్తాడంట. నమ్మదగిన దేవుడిగా ఉంటాడంట. అదే గనక మన పొరుగు వారిని మనం ద్వేషించినట్లయితే, మన సహోదరుని మనం ద్వేషించినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? మనల్ని నశింపజేస్తాడంట, దండన విధిస్తాడంట, బహిరంగంగా నశింపజేస్తాడంట. ఈ 2 మార్గాలు మన ముందు పెడుతున్నాడు దేవుడు. వీటిలో మనకేం కావాలి? నువ్వు మరి నీ సహోదరుని ప్రేమిస్తావా, నీ సహోదరుని ద్వేషిస్తావా? ప్రేమిస్తే నీకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? నువ్వు గనక ద్వేషిస్తే నీకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ప్రేమిస్తే ఆయన నిబంధనని స్థిరపరుస్తాడు, 1000 తరముల వరకు కృప చూపిస్తాడు, నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. మనం గనక మన సహోదరుని ద్వేషిస్తే మనకి దండన విధిస్తాడు, ఇంకా బహిరంగంగా మనల్ని ఏం చేస్తాడు? నశింపజేస్తాడు. మరి ఈరోజు మనకేం కావాలి? ఈరోజు మనం ధ్యానించాలి. మన కోసం దేవుడు ఏం చేశాడు? మన కోసం మనం చూసుకున్నట్లయితే, ఆయన మన దేవుళ్ళకి వచ్చినప్పటి నుంచి, నా పర్వతములను త్రోవగా చేసేదను, నా రాజ్య మార్గములు ఎత్తుగా చేయబడును. యెషయా 49:11. ఇక్కడ 49వ అధ్యాయం 11వ వచనంలో మన దేవుళ్ళకి వచ్చినప్పుడు, ఇక్కడ ఈ బోధలోకి వచ్చినప్పుడైనా సరే, పర్వతం లాంటి మనుషులతోటి మనకేం చేశాడు ఆయన? ఆ దేవుడు మనకి వాళ్ళతోటి సహవాసం కలిగజేశాడు. నేను కొత్తగా ఈ బోధలోకి వస్తున్నప్పుడు ప్రసన్న మేడం గారు, నేను జాయిన్ అయ్యి ఇంకా 1-2 months అయినప్పుడు ప్రసన్న మేడం గారు ఈ వాక్యం మీద ప్రసంగం చేశారనమాట. ఇది నా పర్వతంలో త్రోవగా చేసేదని, నా రాజమార్గం ఎత్తు చేయబడును అని. అప్పుడు మేడం గారు అన్నారు, ఇన్ని రోజులు నీ సహవాసం, అంటే చర్చిలో సండే మెసేజ్ లో, ఇన్ని రోజులు నీ సహవాసం పనికి మాలిన వాళ్ళతో ఉందేమో, ఇక నుంచి పర్వతం లాంటి మనుషులతో ఆయన నీకు సహవాసాన్ని ఇస్తాడు అన్నారు.
నిజంగానే ఆ తర్వాత మరి నిజంగా అప్పటి వరకు నా జీవితంలో ఉన్న కష్టాల్లో కానీ ఎవరు నాకున్న ఫ్రెండ్స్ కానీ నేను ఎవరితో టైం స్పెండ్ చేసినా వాళ్ళు నాకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయట తీసుకురాలేరు. ఊరికి ఆ టైం మాట్లాడటం వల్ల రిలీఫ్ వచ్చేదేమో కానీ ఫుల్ ప్రాబ్లంలో నాకు ఎప్పుడు రిలీఫ్ రాలేదు. అయితే ఆ తర్వాత నేను ఈ బోధలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ హెప్సిబా డాక్టర్ గారు, తర్వాత స్వీటీ మేడం గారు, ఆ తర్వాత ప్రసన్న మేడం గారితో పరిచయం అయింది. మేడం గారు నన్ను 2-3 years వాక్యాలు తీసి నడిపించారు. శ్రీదేవి గారితో పరిచయం అయింది, జ్యోతి గారితో పరిచయం అయింది. ఆ తర్వాత ఆమోసయ్య గారితో పరిచయం అయింది. అయ్యగారు వాక్యాలు తీసుకుని నడిపిస్తున్నారు. తర్వాత మెల్లమెల్లగా ఏదైనా ప్రాబ్లం వస్తే అయ్యగారు మరి దీనిలో ఏం చేయాలండి మేడం దీనికి ఏం చేయాలంటే వాళ్ళు నన్ను నడిపిస్తున్నారు. తర్వాత అయ్యగారు మా ఇంటికి వచ్చి పోయిన సంవత్సరం 3 సార్లు మీటింగ్లు పెట్టారు. మా ఇంట్లో 2 రోజులు మీటింగ్లు పెట్టారు. అలా నేను నాతో పాటు ఎంతో మందిని మేము ఆశీర్వదించబడ్డాం. ఇన్ని రోజులు మరి నా సహవాసం నిజంగానే అంతకుముందు పనికి మాలిన వాళ్ళతోటే ఉండింది. ఇప్పుడు ఇలా పర్వతం లాంటి మనుషులు, దేవుళ్ళ ఉన్నతమైన ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళు, తగ్గింపులో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ బాగా విరిగి నలిగిన మనసు కలిగిన వాళ్ళని, అలాంటి వాళ్ళని నా జీవితంలో తీసుకొచ్చాడు దేవుడు. వాళ్ళ వల్ల నేను ఎంతో మేలు అనుభవిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. అలా ఆయన పర్వతాలని త్రోవగా చేశాడు. వాళ్ళు ఎట్లా నడుచుకున్నాడు, వాళ్ళు ఎలా నడుచుకున్నాడో వాళ్ళ మాదిరిగా చూసి నడుచుకో అంటున్నాడు దేవుడు. మరి వాళ్ళలాగా ఈ రోజు నడుచుకుంటూ నేను ఇప్పుడు పర్వతంలాగా ఉంటూ ఎంతో మందికి నేను వాళ్ళ త్రోవగా అవుతున్నాను. అంటే ఎలా నడుచుకోవాలి నేను నేర్పిస్తున్నాను వాళ్ళకి. అలా నా ద్వారా వాళ్ళకి పరిచర్య జరుగుతుంది. ఇంకా నా రాజమార్గం ఎత్తుగా చేయబడును. ఆయన రాజమార్గం అంటే అది సంఘమే. మనం అందరం కూడా ఎత్తుగా చేయబడాలి. అంటే మనం ఇంకా తగ్గింపులోకి, అంటే మనం చెడుతనంలో వీటిలో ఉండకూడదు. మనమంతా ప్రవర్తన అంతట్లో కూడా ఇంకా రోజు రోజుకి ఎత్తబడాలన్నమాట. యేసు క్రీస్తు వారి సమాన అనుభవంలోకి, సంపూర్ణతలోకి మనం రావాలి. మనకి ఎలాంటి పర్వతం లాంటి మనుషులు ఇచ్చాడు దేవుడు, ఎవరితో కలిసి నడవటానికి, ఎవరిని చూసి నేర్చుకోవటానికి. మనం ఈరోజు అలాంటి పర్వతంలాగా మనం అవ్వాలి, ఎంతో మందిని దేవుడి వైపు నడిపించాలి అంటే. అయితే మనకి ఇప్పుడు దేవుడు మనకి ఇలా నేర్పిస్తున్న సంగతులు, మనకు కొంతమంది జీవితంలో వచ్చేవాళ్ళు చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు, దేవుడు మనకు చూపించిన వాళ్ళు. ఈ రోజు నాకు ఇచ్చిన వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఒక్కొక్కరు చూసి దేవుడు నీకు ఇచ్చినప్పుడు వాళ్ళు చూసి ఇచ్చి వీళ్ళు ఎంత చెడ్డోళ్ళు కదా అని నేను అనుకోకూడదంట. ఇలా చేశారు కదా వీళ్ళు, ఇలా చేశారు కదా అనుకోకూడదంట. అయితే ఒక దైవజనుని నేను ఎట్లా నా ఇంట్లోకి ఆహ్వానించి అతనికి పరిచర్య చేస్తానో, అలా నాకు దేవుడు ఎవరిని చూపించి వీళ్ళకి పరిచర్య చేయి, నువ్వు వీళ్ళకి వాక్యం చెప్పంటే నా హృదయాన్ని వాళ్ళ కోసం అలా తెరవాలంట. వాళ్ళు ఎంత చెడ్డోళ్ళని నేను చూడకూడదంట. అలా అయితే ఇప్పుడు మరి ఈ సంగతులు మనం వివేచించాలంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ సంగతులు మనం వివేచించాలి. ఎందుకు దేవుడు ఇది చెప్తున్నాడు? హోషేయ 14వ అధ్యాయం తీద్దాం. మనం హోషేయ 14లో మనం ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం ఎలా రావాలి? మన పెదాలతో రావాలి. ఏమని? మేము తప్పు చేశామయ్యా, ఓకే, మేము ప్రేమించలేకపోయాము. ఇక్కడ చూడండి 1వ అధ్యాయం, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మనం ఎంతో మందిని ప్రేమించలేకపోతున్నాం. ఎంతో మంది అంటే మన జీవితంలో తిరస్కారం, మనం వాళ్ళంటే చికాకు, ఇలాంటివి ఉన్నాయేమో. మనకి ఇదే చెప్తున్నాడు. పోయిన వారం ప్రేమ గురించి చెప్పాడు దేవుడు, ఈ వారం ప్రేమ గురించి చెప్పాడు. అంటే మనం దీని గురించి కొంచెం ధ్యానించాలి. ఎవరిని నేను ప్రేమించలేకపోతున్నాను, ఎవరంటే నా మనసులో తిరస్కారం ఉంది, ఇంకా ఎందుకు ప్రేమని చెప్తున్నాడు అని మనం ఈరోజు మన హృదయంలో ధ్యానించి, మరి ఎవరి పట్ల మనకు అంత ప్రేమ లేదో, ఎవరిని మనం తిరస్కరిస్తున్నామో మరి ఎలా సరి చేసుకోవాలి దేవా అని దేవుడి దగ్గరికి వచ్చి, నువ్వే నా దేవుడువు, నా నేలు నాకు నేర్పించు అని ఈరోజు దేవుడి దగ్గరికి మనం రావాలి. అయితే మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీవుకు మా పెదవులు నర్పింతుము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అంటే ఈరోజు మన మాటలు సిద్ధపరచుకుని రావాలి దేవుడి దగ్గరికి. ఏమని? దేవా నేను ఇంకా నువ్వు చెప్పినట్టుగా వింటానయ్యా అని ముందు రిహర్స్ చేసుకుని, ఏం మాట్లాడదాం దేవుడి దగ్గర అని రిహర్సల్ చేసుకుని రావాలన్నమాట.
అయితే అశ్షూరీయుల చేత రక్షణ అందగోరము, మేమిక గుర్రము లెక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా. మనం ఇలా అన్నట్లయితే దేవా, ఇంకా నేను దేని మీద నమ్మకం పెట్టుకోను. నా డబ్బుల మీద నమ్మకం పెట్టుకోను, నేను నాకున్న యవ్వనం మీద నమ్మకం పెట్టుకోను, నాకున్నటువంటి నా జనం మీద నమ్మకం పెట్టుకోను, నా తెలివితేటల మీద నమ్మకం పెట్టుకోను దేవా, దేని మీద నేను నమ్మకం పెట్టుకోను అని గనక మనం గనక దేవుడి వైపు తిరిగినట్లయితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరిచెదను, వారి మీదున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టుకు మంచున్నట్లు నేనతను కుందును. మన చెట్టు అయితే దేవుడు దాని మీద మంచులాగా ఎప్పుడు ఉంటాడంట. అంటే మంచు అంటే ఏంటండి? దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ఉపదేశం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనంలో, నా ఉపదేశం వాళ్ళకి మంచు వలె వస్తుంది, వాన వలె, పచ్చగడ్డి మీద, లేత గడ్డి మీద వాన వలె కురుస్తుంది అంటాడు. అంటే రోజు మాట్లాడతాడు అనమాట దేవుడు. దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. అలా చెట్టుకు మంచున్నట్లుగా ఆయన మనకుంటాడంట. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లబనోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము, బొమ్మలతో నీకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిం గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టి పరిమళ వృక్షం వంటి వాడను, నా వలనే నీకు ఫలము కలుగును. అయితే మనకి ఈ వాక్యం ఇస్తున్నాడు దేవుడు. జ్ఞానులు ఈ సంగతి వివేచింపరు, బుద్ధిమంతులు వాటిని గ్రహింపరు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారు దారికి దారికి అది అడ్డముగా గనుక వారు తొట్టిల్లుదురు. బాగా జ్ఞానం కలిగిన వాళ్ళకి ఈ విషయాలు మనకు అర్థం కావంట, ఇంకా బుద్ధి కలిగిన వాళ్ళకి అర్థం కావంట, కానీ వాళ్ళు గ్రహించలేరు. కానీ యెహోవా మార్గం, ఇప్పుడు నువ్వు వాళ్ళ ప్రేమించు అని దేవుడు చెప్తున్నాడంటే ఆ మార్గాలు చక్కనివి. ఎట్లా? మనకి ఈజీగా నడవగలిగిన మార్గాలు అనమాట, ప్రాబ్లమ్స్ లేని మార్గాలు. మనం గనక సరే దేవా నువ్వు ప్రేమించమంటున్నావు కాబట్టి నువ్వు చెప్పిన మాట నేను వింటాను అని మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే అప్పుడు వాటిని అనుసరిస్తాం. ఎవరిని ప్రేమించమంటే మనం వాళ్ళని ప్రేమిస్తాం. అదే గనక వాళ్ళని ఎందుకు ప్రేమించాలి, వాళ్ళకి ఎంత అన్యాయం చేశారు అని మన హృదయం కఠినపరుచుకున్నట్లయితే, మనం తిరుగుబాటు చేసినట్లయితే అప్పుడు మనకేమవుతుంది? దేవుడి మాటలు మన దారికి అడ్డముగా ఉంటది గనక మనం తొట్టిల్లుతాం, మనం పడిపోయే పరిస్థితులు వస్తాయి అన్నమాట, తొట్టిల్లే పరిస్థితులు వస్తాయి. నాకు తెలిసిన ఒక ఆమెకి నేను ఎప్పుడైనా దేవుడు చెప్పమన్న వాక్యాలు, తన హిందూ, నేను దేవుడు చెప్పమన్న వాక్యాలు నేను ఎప్పుడు చెప్పినా సరే ప్రతి దానికి అసలు ఎడ్డు అంటే తెడ్డు అంటది అనమాట. ఓకే, ఇలా కాదే, లేదు ఇది అవ్వదు, ఇది ఎట్లా జరుగుతుంది అని ప్రతిదానికి అంటది. ఇంక నేను చెప్పలేను ఎంత అంటే ఎంత చక్కగా విపులంగా నెమ్మదిగా సుతారంగా చెప్దాం అనుకుంటానో ప్రతి దానికి వ్యతిరేకంగా చెప్తుంది. అయితే వాళ్ళ జీవితంలో ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. పెద్ద కష్టం వస్తే తను నాకు ఫోన్ చేసి చెప్తుంది, నాకైతే ఇంకా నేను ఏడవటమే తక్కువ, వెళ్ళి బాత్రూంలో కూర్చొని ఏడుస్తున్నాను ఈ పరిస్థితి వల్ల, అసలు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి ఆ పెద్ద కష్టం చెప్తుంది అనమాట. ఇట్లా అయితే నాకే మనసు బాగా ద్రవించిపోయింది ఆ కష్టం అవన్నీ విన్న తర్వాత. అప్పుడు నేను దేవుడిని అడిగా, దేవా ఎందుకయ్యా అమ్మాయి మీద ఎంత కష్టాన్ని ఇచ్చావు, నువ్వు ఎంత పెద్ద బాధ ఎందుకయ్యా ఇచ్చావంటే దేవుడు అన్నాడు, తను ప్రతి దానికి మొండిగా ఉంటది, స్టబర్న్ గా ఉంటది, అందుకని ఆ మొండితనం పోయే వరకు పోవటానికి ఈ కష్టాన్ని ఇచ్చాను, ఆ మొండితనం తనలోంచి పోవాలి అని ప్రేయర్ చేయి అన్నాడు. నేను అనుకున్నా, అబ్బా దేవుడు మాట చెప్పంగానే సరే దేవా అంటే ఎంత ఈజీ, లైఫ్ లో కష్టాలు రాకుండా వెళ్ళిపోతాయి. మనం కనుక మొండితనం చేస్తే, మన హృదయం కఠినపరుచుకుంటే
మనకు అసలు పెద్ద కష్టాలు తొట్టిల్లిపోయే పరిస్థితులు దేవుడిస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? మనం ఎట్లా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. భయము భక్తి. భయం భక్తి అంటే మనకు తెలుసు ఏంటండి, మనం ప్రావర్బ్స్ 8th chapter లో మనం చూసినట్లయితే 13th verse, ప్రావర్బ్స్ 8th chapter, సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుట. చెడుతనం అంటే మనం ప్రతీది దేవుని అడిగి చేయటం, అది చెడుతనాన్ని అసహించుకోవటం అనమాట. దేవుని అడగకుండా మనం సొంత బుద్ధితో చేస్తే అది చెడుతనం. అయితే గర్వము, అహంకారము, గర్వం అంటే తెలుసు నేనే గొప్ప అనుకోవటం, అహంకారం అంటే వాళ్ళెంత అనుకోవటం. తర్వాత దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. దుర్మార్గత దేవుడికి వ్యతిరేక, దేవుడు ప్రేమించమంటే మనం ద్వేషించటం, వాళ్ళని చెడుగా మాట్లాడుకోవటం. తర్వాత కుటిలం అంటే ముందు ఒక మాట వెనక ఒక మాట, అంటే వాళ్ళంటే మనకు నచ్చకపోయినా వాళ్ళు ఎదురుగుండా మనం బాగా మాట్లాడటం. ఇదంతా కూడా ఇట్లా అసహించుకోవటమే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటం. మనం కొందరికైతే భయం ఉంటుంది. భయం అంటే ఏంటంటే అమ్మో దేవుడు ఏమైనా చేస్తాడేమో, దేవుడు ఏమైనా చేస్తాడని ప్రార్థన చేస్తూనే ఉంటారు, వదిలిపెట్టరు దేవుడిని. కానీ వాళ్ళకి భక్తి ఉండదు. అంటే దేవుడు కనుక నువ్వు కోపం పెట్టుకుంటారు, ఇంకా వాళ్ళు ఇంకా ఎవరినైనా చూస్తే వాళ్ళకి క్షమించబుద్ధి కాదు, క్షమించరు, ఇవన్నీ కలిగి ఉంటారు. అమ్మో మరి కానీ ప్రార్థన చేయకపోతే దేవుడు మన నరకానికి పంపిస్తాడేమో అదో భయం. అందుకని ప్రార్థన చేస్తారు, చర్చికి వెళ్తారు, అవన్నీ చేస్తారు. కానీ వాళ్ళు చేయవలసిన క్షమించటం కానీ, కోపాన్ని తీసుకోవటం కానీ, గర్వాన్ని తీసేసుకోవటం కానీ ఇవన్నీ చేయరనమాట. అది భయం ఉండి భక్తి లేకపోవటం. ఇంకొకటి భక్తి ఉండి భయం ఉండదు, అంటే దేవుడు ఏమైనా చేస్తాడేమో అనే భయం ఉండదు అనమాట. మామూలుగా అయితే అన్నిటినీ వాళ్ళకి చెప్పింది వాళ్ళకి గ్రహించగలిగింది చేస్తారు, కానీ అంటే కరెక్ట్ గా చేయలేరనమాట. మనం ఎన్నిట్లోనూ భయము భక్తి కలిగి ఉండాలి. అది కలిగి ఉన్నట్లయితే అప్పుడు అప్పుడే మనకి జ్ఞానానికి అది మూలం. దేవా నన్నేం చేయమంటావు అని అన్నీ అడిగావు అనుకోండి, అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఇలా చేయి. ఆయన నోటిని జ్ఞానాన్ని, యెహోవా జ్ఞానాన్ని అనుగ్రహించును, ఆయన నోటి నుండి తెలివి వివేచనయు కలుగును అంటాడు. ఆయన నోటి నుంచి, అంటే ఆయన నోటి నుంచి ఏమొస్తాయి? మాటలు. మన కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. వీటిలో ప్రతి పరిస్థితిలోనే మనం ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకు నేర్పిస్తాడు అనమాట. మరి ఎప్పుడు మనం భక్తి కలిగి ఉంటే, మనం కనుక ప్రతిదీ దేవుడిని అడిగితే, దేవా నన్ను ఏం చేయమంటావు, ఈ పరిస్థితులు ఏం చేయమంటావు. నేను ఎలా అడుగుతానంటే, ఎవరైనా ఏమన్నా చెప్తానని చేస్తే, మా ఇంట్లో ఒక ఆవిడ వచ్చి చాలా మాకందరికి బాధాకరంగా ప్రవర్తించింది అనమాట. ప్రవర్తిస్తే నేను అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళా, దేవా ఈమె ఇట్లా బాధాకరంగా ప్రవర్తించింది, మా అందరి మైండ్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు అమ్మాయి గురించి నేను ఎట్లా ఆలోచించాలి, నేనేం ఆలోచించాలి అని అడిగాను. అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు మనం కొన్ని బాల్ గేమ్ ఆడుతున్నాం, ఒక్కొక్క బాల్ వంకర టింకర్ గా ఉందనుకో, అది ఆడ్ బాల్ అంటాం. మిగిలిన రౌండ్ గా ఉన్నాయి, ఈ ఒక్క బాల్ వంకర టింకర్ గా ఉంది, సొట్టబోయింది, అందుకని ఆడ్ బాల్ అంటాం. ఈ అమ్మాయి ఇట్లా సొట్టబోయిన అమ్మాయి, ఈ అమ్మాయి ఆడ్ బాల్ అనుకో నువ్వు అన్నాడు. ఇప్పుడు ఒకళ్ళు సొట్టబోయారు, ఆడ్ బాల్ అంటే ఇంకా వాడి మీద మనకి కోపమే ఉంటది, వాళ్ళంటే చికాకే ఉంటది. అయ్యో ఈ అమ్మాయి సొట్టుంది, ఏం చేస్తామనే పాపం అనుకుంటాం. అలా ఆలోచించమని చెప్పాడు అనమాట. అయితే ఇంకప్పుడు ఆ తర్వాత అమ్మాయి మీద నాకు కోపమే రాలేదు. మిగిలిన వాళ్ళందరికీ చాలా ఎట్లా చేసింది అని చాలా కోపపడ్డారు. నాకైతే దేవుడు చెప్పాడు కదా, అవునా ఆడ్బాల్ అనుకో అన్నాడు. అలా ప్రతి ఆలోచన కూడా దేవుడు చెప్తాడు, ఎవరి గురించి మనం ఎలా ఆలోచించాలి, ప్రతి పరిస్థితిలోనూ చెప్తాడు. అప్పుడు మనకి ప్రేమించడం ఈజీ అయిపోతుంది అనమాట. అయితే మనకి దేవుడు నిజమైన యోహాను సువార్త ఎలా ప్రేమించాలి అనేది కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. ఇప్పుడంటే మనకి నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు యేసుక్రీస్తు వారు. ఆయన వెలుగంటే ఏంటండి? వెలుగంటే మనం 1వ యోహాను మనం చదివినట్లయితే 1వ యోహాను 2వ అధ్యాయం చదువుతాం. 2వ అధ్యాయం 8-9 చదువుతాం మనం. ఓకే, 8 నుంచి. మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు.
తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతకరమేమీ లేదు. చూడండి, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అయితే ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నాడు? నిజమైన వెలుగు ఉండేను, మనం నిజంగా మనం ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఈరోజు దేవుడంట మనకైతే కొందరు ప్రేమించలే. మనం ప్రేమించలేకపోతే దేవుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన మనల్ని వెలిగిస్తాడనమాట. వెలిగించడం అంటే ఎలా ప్రేమించాలి, వీడి గురించి ఎలా ఆలోచించాలి అది నేర్పిస్తాడు మనకి. అలా వెలిగించటం మూలాన మనం ఏమవుతాం? వాళ్ళ ప్రేమించే మనసు మనకు కలుగుతుంది. మనకి ఏ అభ్యంతరాలు ఉన్నాయో ప్రేమించడానికి అవన్నింటినీ తీసేస్తాడు దేవుడు. అప్పుడు ఆలోచన వేరుగా ఇస్తాడనమాట. నా దగ్గర ఒక సెక్రటరీ పనిచేసేది. అమ్మాయి చాలా వర్క్ విషయంలో చాలా నెగ్లిజెంట్ గా అలా ఉండేదన్నమాట. అయితే నాకు ఒకసారి తను చేసిన పనికి బాగా కోపం వచ్చి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేశాను, దేవా అమ్మాయికి నువ్వు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు, నాకు చాలా కోపంగా ఉంది అమ్మాయి మీద నాకు చాలా కోపం, నువ్వు ఏదైనా ఒక మాట చెప్పు దేవా, నాకు ఈ కోపం వద్దు అని ప్రార్థన చేశాను. చేస్తా ఉంటే నాకు మనసులోకి ఆలోచన వచ్చి దేవుడు ఆలోచన ఇచ్చాడనమాట నాకు. ఏమనంటే అమ్మాయికి అసలు ఇప్పటికే అమ్మాయికి పిల్లలు లేరనమాట. తను ఎక్కడికి వెళ్ళినా సరే ముందు కూర్చోనివ్వరు. పెళ్లిళ్ళకి వెళ్తే గనక ఎవరు ఇష్టపడరు, వెనకాల కూర్చోబెడతారు. ఏమైనా సీమంతాలకి బర్త్డే ఫంక్షన్లకి తను ఎవరు పిలవరు. అయితే కానీ వాళ్ళ అత్తగారు నువ్వు రా అని తీసుకెళ్తుంది. వీళ్ళు వెళ్ళాకేమో అక్కడే వాళ్ళేమో ఈ అమ్మాయిని అవమానిస్తారు. ఎక్కడికి వెళ్ళి అక్కడ అవమానం. అయితే దేవుడు నాకు ఆ రోజు చెప్తున్నాడు అనమాట, ఆ అమ్మాయికి ఆల్రెడీ పిల్లలు లేరు, అయితే తన జీవితంలో ఎంతో అవమానాన్ని అనుభవించింది, దీనికంటే పెద్ద శిక్ష ఏం కావాలి అన్నాడు దేవుడు. నేను అనుకున్నా, ఈ అమ్మాయి వల్ల నాకు ఒక 5,000 10,000 లాస్ అయింది అనుకోండి. 5,000 10,000 ఇస్తే పిల్లలు పుడతారా? 5,000 10,000 ఇస్తే జరిగిన అవమానం పోతుందా? నా నష్టం ఎంత, అమ్మాయి నష్టం ఎంత? ఆ తర్వాత తను ఎంత నష్టం చేసినా, నాకెంత కీడు చేసినా నాకు బాధ అనిపించేది కాదు. పోన్లే, ఆల్రెడీ శిక్ష అనుభవించేసింది, ఇంకే అమ్మాయి మీద నేను కోపడతాను అని అసలు నాకు ఎప్పుడు కోపం రాల. అమ్మాయి మీద నాకు కోపం రావటం మానేసిన తర్వాత దేవుడు అమ్మాయిని తీసేసాడు. ఆ అమ్మాయి నేను ఇంక ఉద్యోగం మానేస్తానని చెప్పేసి మానేసి వెళ్ళిపోయింది అనమాట. నాకు తర్వాత మంచి సెక్రటరీ వచ్చింది. తర్వాత అలా మనం ఎవరిని ప్రేమించలేకపోతున్నామో దేవుడు మనం వెలిగింపజేస్తాడు. ఎలా ప్రేమించాలి దేవుడు నేర్పిస్తాడు అనమాట, ఆలోచనిస్తాడు. మనమే కష్టపడక్కర్లా, నాకు అస్సలు ప్రేమ రావట్లేదు వాళ్ళ మీద, ఎంత కష్టపడినా ప్రేమించలేకపోతున్నాను అని మనకు సగలవక్కర్లేదు. ఆయన మన దేవుడైన వాడు. దేవుడు అంటే ఎలా ఆలోచన చేయాలి అని నేర్పిస్తాడు మనకి. దేవుడు ఆలోచన ఇచ్చాడు అనుకోండి, అబ్బా భలే ఆలోచన ఇచ్చాడే అనిపిస్తుంది. అప్పుడు మన ప్రేమించడం ఈజీ అయిపోతుంది అనమాట. అయితే ఈరోజు కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడని, 1000 తరముల వరకు కృపచూపు వాడను, నమ్మదగిన దేవుడననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వాడిని బహిరంగంగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడని నీవు తెలుసుకునవలను. ఈరోజు మనం ఏ ఆశీర్వాదం కోసమైతే ఎదురు చూస్తున్నామో, కానాను లాంటి విశ్రాంతి స్థలానికి మనం వెళ్ళక ముందు, మనకి పాలు తేనెలు ప్రవహించే స్థలంలో మనం వెళ్ళక ముందు దేవుడు మనకి ఇది చెప్తున్నాడు. 2 మార్గాలు మనకు చెప్తున్నాడు. నువ్వు నీ సహోదరుని ప్రేమించు. ఆయన ఆజ్ఞ ఏంటి? దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు అంటే ఆయన దేవుడిని మన పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మనం ఆయన ప్రేమించాలి, ఆయన పనులు చేయాలి. తర్వాత మన సహోదరుని మనం ప్రేమించాలి. ఇలా మనం చేసినట్లయితే మనకేమిస్తాడంట? ఆయన సమాధానకరమైన తన నిబంధన స్థిరపరుస్తాడంట, మనకు 1000 తరాల వరకు మనకు కృప చూపిస్తాడంట, నమ్మదగిన దేవుడిగా ఉంటాడంట. అయితే మనం గనక మన సహోదరుని ద్వేషించినట్లయితే మనం ఏమవుతాం? బహిరంగంగా ఆయన మనం నశింపజేసేస్తాడంట. అయితే మన కోసం ఆయన పర్వతం లాంటి మనుషులు లేవనెత్తి వాళ్ళతోటి మనం నడిపింపజేశాడు. వాళ్ళ ద్వారా ఇంకా మన ఏం చేశాడు? రాజమార్గాలుగా ఎత్తు చేయబడి, అంటే రోజు రోజుకి మనం కడతా ఉన్నాడు. అయితే ఇంత కట్టిన తర్వాత మన సంగతులు వివేచింపకుండా మనం గనక దీన్ని వినలేదనుకోండి, నేను ప్రేమించను, నా సహోదరుని నేను ప్రేమించను అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? మన దారికి అడ్డంగా ఉండి మనం తొట్టిల్లుతాం.
అదే కనుక మనం నీతిమంతులుగా ఉండి దేవా నువ్వెవరిని ప్రేమించమంటే నేను వాళ్ళని ప్రేమిస్తానయ్యా, ఎలా ప్రేమించమంటే వాళ్ళ వాక్యం చెప్పమంటావా, వాళ్ళ మీద జాలిపడమంటావా, వాళ్ళకి నేనేమన్నా ఆర్థికంగా హెల్ప్ చేయాలా, ఎలా ప్రేమించాలి నువ్వు నాకు నేర్పించు అని గనక మనం గనక ఇలా దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే అప్పుడు మనల్ని ఏం చేస్తాడంట, ఆయన యెహోవా మార్గము చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు. మనం అలా చక్కని మార్గాల్లో మనం నడుచుకోగలుగుతాం. అయితే మనం ఇప్పుడు ప్రతి దానిలోనూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం. మరి ఎలా నడుచుకోవాలి ఇప్పుడు నేను, ఎలా ప్రేమించాలి అంటే మనం భయం భక్తి, దేవా నన్నేం చేయమంటావు ఎలా ప్రేమించాలి అని దేవుడి దగ్గరికి వస్తే ఆయన నోట్లో నుంచి తెలివి వివేచన మనకు వస్తుంది అనమాట. ఎలా చెయ్యాలి అనేది మనకు నేర్పిస్తాడు. అయితే మనం ప్రేమించలేకపోతున్నాం. అయితే దేవుడు మనలోకి వచ్చి ఆయన వెలుగు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. నాకు దేవుళ్ళు ఆశ్చర్య కలిగేది ఏంటంటే మనం ఎన్నిసార్లు పడిపోతామండి దేవుడి దగ్గరికి రావటానికి ఆకర్షించుకుంటాడు. రోజు ప్రతి నిమిషం మన మీద కళ్ళు పెడతాడు. నువ్వు ఒక ఆలోచన చేసావా, ఆ తప్పు అయితే శిక్ష వస్తుంది, అది రైట్ అయితే దేవుడు దాని గురించి మనకు ఆశీర్వదిస్తాడు. ఒకటి ఇది రైటు, ఇలా చేయి, కోప్పడవాక అంటాడు. అది మనకు సంవత్సరాల తరబడి నేర్పిస్తాడు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ కోపం వస్తుంది మనకి, మళ్ళీ చెప్తాడు కోప్పడొద్దని, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మళ్ళీ వాక్యంలో చెప్తాడు, మళ్ళీ మనకి ఎవరి మీద కోపం వస్తుంది. అట్లా సంవత్సరాల తరబడి మనం కష్టపడతాం ఒక్కొక్క బలహీనతని జయించడానికి. మళ్ళీ అయినా ఇంకొక తప్పు చేస్తాం, దాని మీద విసుక్కోడు. అంటే నేను అనుకుంటే ఎంత శ్రద్ధ ఒక మనిషి మీద పెట్టి నిమిషం వాళ్ళని చూసి వాళ్ళ కరెక్ట్ చేసి కోప్పడకుండా విసుక్కోకుండా వాళ్ళ జీవితకాలం వాళ్ళకి ఏ ఆశ ఉందో ఆశలు తీరుస్తూ, ఏ అవసరం ఉందో అవసరాలు తీరుస్తూ, ఏ కష్టం వస్తుందో దాని నుంచి రాకుండా కాపాడుతూ ఒక మనిషి మీద ఎంత శ్రద్ధ పెట్టడం అంటే, ఎంత ప్రేమ ఉంటే అంత చేస్తారండి ఎవరైనా. అది ఆయన ప్రేమ. ఎంత చెడ్డవాళ్ళనైనా ఆయన నడిపించాలి అనేది అటువంటిది ఆయన ప్రేమ, అది వెలుగు. మరి మనం కూడా ఆయనలాగా ఉండాలి. ఒక్కొక్కసారి పడిపోతా ఉంటారు మనం చెప్పేవాళ్ళు, ఒక్కొక్కసారి మనం చెప్పిన మాట వినరు, ఒక్కొక్కసారి వెనకబడిపోతారు. అయినా సరే విసుక్కోకుండా దేవుని ప్రేమ కలిగి ఉండాలంటే ఎలా కలిగి ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఆయన మనల్ని వెలిగిస్తాడు. ఎలా ప్రేమించాలో నేర్పిస్తాడనమాట. నేర్పించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. మనమే సొంతగా కష్టపడక్కర్లేదు, దేవుడు మనకి నేర్పించి నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ రెండు మార్గాల్లో మన దేవుడు ప్రేమించే ఆజ్ఞలు గైకొందామా, లేకపోతే ఆయన ద్వేషిద్దామా, ఏం చేద్దాం మన జీవితంలో. మనం ఈరోజు మనందరం ఒక్కొక్కడం వాళ్ళ సొంతగా మనం డెసిషన్ తీసుకుందాం. ఒకవేళ ఈ రోజు కనుక మనం నిర్ణయించుకున్నట్లయితే, దేవా నేను మరి ఎవరిని ప్రేమించట్లేదు, నాకు చెప్పు దేవా, వాళ్ళు నేను ఇక్కడి నుంచి ప్రేమిస్తాను దేవా అని ఈరోజు మనందరం ఒక తీర్మానం చేసుకుని నాకు నేర్పించు దేవా అని తీర్మానం చేసుకుని దేవుడి దగ్గరికి వచ్చినట్టయితే, దేవుడు ఈరోజు మనకు చెప్పిన ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో మనం సంతరించుకోగలుగుతాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.